Hi viewers, welcome to Telugu Job Portal. CSIR National Institute for Interdisciplinary Science and Technology NIIST ఆగస్టులో ఖాళీగా ఉన్న ప్రాజెక్ట్ అసిస్టెంట్ మరియు ప్రాజెక్ట్ అసోసియేట్ జాబ్స్ భర్తీ చేయడం కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ మీరు ఆన్లైన్ అప్లై చేయాలి. ఆ తర్వాత ఆఫ్లైన్లో కూడా హార్డ్ కాపీ అనేది సబ్మిట్ చేయవలసి ఉంటుంది. డిగ్రీ, పీజీ, బీటెక్ క్వాలిఫికేషన్ వారు అప్లై చేసుకోవచ్చు. ఫ్రెషర్ కూడా అవకాశం ఉంది. పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. మీరు ఆన్లైన్ అప్లై చేయడానికి మార్చి 5 ఈవినింగ్ 5:30 PM వరకు అవకాశం ఉంది. ఆ తర్వాత హార్డ్ కాపీ ఆర్గనైజేషన్కి చేరుకోవడానికి 12 మార్చ్ ఈవినింగ్ 5:30 PM వరకు అవకాశం కల్పించారు. ఇందులో డిఫరెంట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన వేకెన్సీస్ ఉన్నాయి. డీటెయిల్స్ 1 by 1 చూద్దాం. ఇవి పోస్ట్ కోడ్స్, వాటి యొక్క సంబంధించిన పోస్ట్ యొక్క నేమ్, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, వాటికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వివరాలు, ఎంత శాలరీ వస్తుంది, ఏజ్ లిమిట్. మీరు ఒకసారి ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో చెక్ చేసుకోండి ఒకసారి మీరు. సో ఇందులో మనకి పోస్టులకి ఏంటంటే యూజీసీ నెట్ కానీ లేదా గేట్ క్వాలిఫికేషన్ అడిగారు. అది మ్యాండేటరీ కాదు. కాకపోతే మన డిఫరెన్స్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ పోస్ట్ చూస్తే కనుక మనకి ప్రాజెక్ట్ అసోసియేట్ ఎనర్జీ ఇంజనీరింగ్ కానీ, రెన్యూవబుల్ ఇంజనీరింగ్ లేదా మెకానికల్ ఇంజనీరింగ్లో మీరు బిఈ లేదా బీటెక్ కంప్లీట్ చేసి ఉండాలి. ఒకవేళ అభ్యర్థి జస్ట్ బేసిక్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మాత్రమే కలిగి ఉంటే వారికి 25,000 శాలరీ ప్లస్ 16% హెచ్ఆర్ఏ ఉంటుంది. ఒకవేళ మీరు ఆ రెలవెంట్ డిసిప్లిన్లో గేట్ క్వాలిఫికేషన్ లేదా యూజీసీ నెట్, మనకి రీసెంట్గా నెట్ సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అయింది, అప్లై చేసుకోండి. సో ఎందుకంటే మనకి ఈ క్వాలిఫికేషన్ ఉన్న వారికి 31,000 శాలరీ ప్లస్ హెచ్ఆర్ కూడా ఉంటుంది. ఇక్కడ మనకి 6,000 డిఫరెన్స్ అనేది ఉంటుంది జస్ట్ ఇక్కడ స్కోర్ కార్డు ఉండడం వలన. కొన్ని నోటిఫికేషన్ మనకి 8,000, 9,000, 10,000 ఏదైనా డిఫరెన్స్ అనేది ఉంటుంది. జస్ట్ ఈ నెట్ లేదా గేట్ స్కోర్ కలిగి ఉండాలి. మీరు ఎవరన్నా సరే ఇంతకుముందు లాస్ట్ ఇయర్ మీరు అప్లై చేయని వారంటే ఇప్పుడు అప్లై చేసుకోండి. నోటిఫికేషన్ రిలీజ్ అయింది యూజీసీ నెట్. మన ఛానల్లో కూడా వీడియో అప్లోడ్ చేస్తాము, ఒకసారి చెక్ చేయండి. తర్వాత ప్రాజెక్ట్ అసోసియేట్ సంబంధించిన అదర్ కేటగిరీ, ఫిజిక్స్లో మాస్టర్స్ డిగ్రీ కంప్లీట్ చేస్తుంటే మీకు అవకాశం ఉంది. ఇక్కడ సేమ్ అంతా మనకి మీకు నెట్ కానీ గేట్ క్వాలిఫికేషన్ 31,000 శాలరీ ఉంటుంది, లేకపోతే 25,000 శాలరీ. ఏజ్ మనకు 35 వరకు ఇచ్చారు. అయితే ప్రాజెక్ట్ అసోసియేట్లోనే మనకి కెమిస్ట్రీ సంబంధించిన డిసిప్లిన్లో మీరు మాస్టర్స్ డిగ్రీ కంప్లీట్ చేస్తుంటే అప్లై చేసుకోవచ్చు. సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్ ఎవరైతే ఫార్మసీ, కాకపోతే ఈ పోస్ట్ కంటే ఫార్మసీతో పాటుగా ఎక్స్పీరియన్స్ అడిగారు. సో ఎక్స్పీరియన్స్ వాళ్ళకి మాత్రమే యూజ్ అవుతుంది ఇది. నెక్స్ట్ మనకి ప్రాజెక్ట్ అసోసియేట్ కెమిస్ట్రీలో మాస్టర్స్ డిగ్రీ, అంటే మనకి డిఫరెంట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ మనకి 1 by 1 సేమ్ ఒకేలాగా ఉన్నాయి అనిపిస్తుంది, కాకపోతే మనకి పోస్ట్ కోడ్ అనేది డిఫరెంట్. ప్రాజెక్ట్ అసోసియేట్లో మనకి కెమిస్ట్రీ అవకాశం ఉంది, ఎంఎస్సీ కెమిస్ట్రీ. నెక్స్ట్ మనకి ఫిజిక్స్ ఎవరైతే మీరు మాస్టర్ డిగ్రీ కంప్లీట్ చేస్తున్నారో వారికి అప్లై చేసుకోవచ్చు. కాకపోతే ఈ పోస్ట్కి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సంబంధించిన ఎక్స్పీరియన్స్ అడిగారు. సో వారికి మాత్రం యూజ్ అవుతుంది ఇది. తర్వాత ప్రాజెక్ట్ అసోసియేట్ కేటగిరీ 1, ఇందులో ఏంటంటే మనకి మెటీరియల్ సైన్స్ లేదా నానో టెక్నాలజీలో మీరు ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి ఉండాలి, లేకపోతే అదర్ క్వాలిఫికేషన్ ఫిజిక్స్ కానీ లేదా అప్లైడ్ ఫిజిక్స్ లేదా ఎలక్ట్రానిక్స్లో మీరు మాస్టర్ డిగ్రీ కంప్లీట్ చేసిన అప్లై చేసుకోవచ్చు. తర్వాత మనకి బీఎస్సీ కెమిస్ట్రీ వారికి ఒక వేకెన్సీ ఉంది. నెక్స్ట్ మనకి కంప్యూటర్ సైన్స్, మీరు బీఎస్సీలో కంప్యూటర్ సైన్స్ కానీ లేదా డిప్లొమా కంప్యూటర్ ఇంజనీరింగ్ టెక్నాలజీని మీరు 3 years డిప్లొమా కోర్స్ కంప్లీట్ చేసిన అవకాశం ఉంది. ఇక్కడ మనకి ఏంటంటే జస్ట్ మనకి పీజీ వరకు అంటే 31,000 శాలరీ వరకు వస్తుంది. వన్స్ మీరు డిగ్రీ సంబంధించిన పోస్ట్ అయితే లేదా మనకి డిప్లొమా సంబంధించిన పోస్ట్ అయితే వాళ్ళకి 20,000 శాలరీ ప్లస్ 16% హెచ్ఆర్ఏ. ఏజ్ మనకి 35 years, 50 years ఈ విధంగా ఉంది ఏజ్ లిమిట్. తర్వాత ప్రాజెక్ట్ అసోసియేట్ సంబంధించిన అదర్ వేకెన్సీ, ఇంజనీరింగ్ సంబంధించిన డిసిప్లిన్ ఇది కంప్యూటర్ సైన్స్ కానీ ఐటీ కానీ చదివి ఉండాలి, లేదా ఎంసీఏ కానీ లేదా ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్ చదివినా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ సేమ్ అంటే మనకి యూజీసీ నెట్ కానీ గేట్ కానీ ఉంటే వారికి 31,000 శాలరీ ప్లస్ హెచ్ఆర్ఏ ఉంటుంది. మీకు ఆ స్కోర్ లేకపోతే కనుక నార్మల్ అంటే 25,000 శాలరీ వస్తుంది ప్లస్ హెచ్ఆర్ఏ. నెక్స్ట్ ఏజ్ రిలాక్సేషన్స్, ఇందులో మనకి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఈ కేటగిరీ వారు, అదేవిధంగా ఫీమేల్స్, వీరందరూ కూడా మనకి గవర్నమెంట్ గైడ్లైన్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ అనేది అప్లై అవుతుంది. ఒకవేళ మీకు ఏమన్నా సరే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉండి ఒకటి పోస్ట్ కంటే ఎక్కువగా ఎలిజిబిలిటీ ఉండి మీరు అప్లై చేసుకోవచ్చు. కాకపోతే వాటికి అప్లికేషన్ అనేది సపరేట్గా సబ్మిట్ చేయాలి, ఒకే దాంట్లో క్లమ్సీగా పెట్టకూడదు. ఇక సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, మీకు ఏమైతే అప్లికేషన్ వస్తుందో అవన్నీ చెక్ చేస్తారు. ఎలిజిబుల్ ఉన్న వారిని షార్ట్ లిస్ట్ చేస్తే వారికి ఆన్లైన్ ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. సో డేట్, టైం అనేది ఇంకా క్లియర్గా మెన్షన్ చేయలేదు. షార్ట్ లిస్ట్ అయిన వారికి ఇన్ఫర్మేషన్ తెలియజేయడంతో పాటుగా వెబ్సైట్లో ఇన్ఫర్మేషన్ అనేది పోస్ట్ చేస్తారు. అప్లై చేస్తున్నది మీరు చెక్ చేస్తూ ఉండండి. ఈ విధంగా అప్లై చేసుకోవాలంటే ఇది వెబ్సైట్
అఫీషియల్ వెబ్సైట్ ఇది. ఈ వెబ్సైట్ ద్వారా మాత్రం మీరు అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. 5th మార్చ్ ఈవినింగ్ 5:30 PM వరకు మీరు ఆన్లైన్ అప్లై చేసుకోవచ్చు. తర్వాత 12th మార్చ్ ఈవినింగ్ 5:30 PM లోపల మీ అప్లికేషన్ ఆర్గనైజేషన్ చేరిపోవాలి. ముఖ్యంగా మీరు అప్లై చేసిన తర్వాత ఆన్లైన్లో అప్లికేషన్ ప్రింట్అవుట్ తీసుకోండి. ఎక్కడైతే సైన్ చేయాలో అక్కడ సైన్ చేయండి. డేట్ వేయాల్సిన చోట డేట్ వేయండి. వాటికి రెలవెంట్ ఎడ్యుకేషన్ సంబంధించి అన్ని డాక్యుమెంట్స్ అటాచ్ చేసి మీరు పోస్ట్ ద్వారా సబ్మిట్ చేయాలి. ఆ ఎన్వలప్ పైన ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ యొక్క నేమ్, ఆ పోస్ట్ యొక్క కోడ్ మెన్షన్ చేయండి. పూర్తి చేసిన ఎన్వలప్ పంపించవలసిన అడ్రస్ ద సీనియర్ కంట్రోలర్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ CSIR NIIST ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ PO పపనం కోడ్ తిరువనంతపురం కేరళ. ఈ అడ్రస్కి మీరు సబ్మిట్ చేయాలి. అన్ని డాక్యుమెంట్స్ మీరు సెల్ఫ్ అటెస్ట్ చేయండి. అంటే మీరు సైన్ చేయండి. డాక్యుమెంట్స్ జిరాక్స్ డాక్యుమెంట్ పై మీరు సైన్ చేసి సబ్మిట్ చేయండి ఎన్వలప్లో. ఇది ఆన్లైన్ సంబంధించిన అప్లికేషన్ ఫామ్. ఇందులో జస్ట్ మీకు బేసిక్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, గైడ్లైన్స్ ఏమేమి ఇన్ఫర్మేషన్ కావాలి ఆన్లైన్ అప్లికేషన్ కానీ ఉంటుంది. అందులో 2 పార్ట్స్ ఉంటాయి. ఫస్ట్ ఏంటంటే న్యూ యూజర్కి, తర్వాత ఆల్రెడీ రిజిస్టర్ అయితే మీరు ఇది క్లిక్ చేసుకోవచ్చు. కొత్త వారంతో ఫస్ట్ న్యూ యూజర్ క్లిక్ చేయండి, రిజిస్ట్రేషన్ చేసుకోండి. తర్వాత లాగిన్ అయ్యి అప్లై చేయండి. బేసిక్ ఇన్ఫర్మేషన్ మీ యొక్క నేమ్, మీ యొక్క కాంటాక్ట్ నెంబర్, ఈమెయిల్ ఐడి, ఒక పాస్వర్డ్. అంటే మీరే ఒక పాస్వర్డ్ ఇచ్చుకోండి. లేదా ఒక నెంబర్ కానీ, ఒక డిజిట్, ఒక స్పెషల్ క్యారెక్టర్, ఒక అప్పర్ కేస్ లెటర్, ఒక లోయర్ కేస్ లెటర్, ఈ విధంగా ఉండే విధంగా జస్ట్ ఒక మిక్స్ చేసి ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి, సబ్మిట్ చేయండి. బేసిక్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అవుతుంది. వచ్చిన డీటెయిల్స్తో మీరు తర్వాత మీరు సైన్ ఇన్ బటన్ క్లిక్ చేయాలి. ఆ ఈమెయిల్ పాస్వర్డ్ ఎంటర్ చేసి మీరు సబ్మిట్ చేయండి. మీరు పాస్వర్డ్ మర్చిపోతే ఫర్గట్ పాస్వర్డ్ ఆప్షన్ ద్వారా మీరు తిరిగి తెలుసుకోవచ్చు. మీ పాస్వర్డ్ని రీసెట్ చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ మనకి CSIR NIIST ఆర్గనైజ్ సంబంధించిన నోటిఫికేషన్ సమాచారం. ఆసక్తి ఉన్నవారు అప్లై చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా డీటెయిల్స్ని షేర్ చేయండి. లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్, ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ గురించి తెలుసుకోవాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్డేట్స్ కోసం బెల్ బటన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.